స్వాములందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ స్వామి శరణమయ్యప్ప. ఈరోజు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం సంగారెడ్డి నుంచి మహాపాదయాత్రగా మన లక్ష్మణగౌడ్ గురుస్వామి, సాగర్ గురుస్వామి ఆధ్వర్యంలో 19 మంది స్వాములతోటి మహాపాదయాత్ర ఈరోజు బయలుదేరినాం స్వామి. ఈరోజు మేము ఎంత గర్వించదగ్గ విషయము, మా జీవితంలో మర్చిపోలేని విషయం. ఎందుకంటే అయ్యప్ప మాల వేసి ఇక్కడ దీక్ష చేసింది వేరు, మహాపాదయాత్ర చేసి 41 రోజులు తిండనక తిప్పలనక వాననక ఎండనక పోవడం అది వేరు. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈ 19 మంది స్వాములను మంచిగా స్వామి దర్శనం చేసుకొని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి మళ్ళీ సంగారెడ్డి వరకు ఏ కష్టం రాకుండా మమ్మల్ని ఇక్కడికి తరలించాలని కోరుచున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం స్వామి. ఈరోజు బైపాస్ రోడ్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం నుంచి వాళ్ళు పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్ర ఈరోజు మేము మధ్యాహ్నం వాళ్ళు వెళ్ళే సమయానికి అయ్యప్ప వాళ్ళ పూలతో పాటుగా వర్షాన్ని కురిపించి పూల వర్షం కురిపించాడు. వాళ్ళ ప్రయాణం అంతా కూడా పూల వర్షంగా ఉండాలని చెప్పేసి అయ్యప్పని వేడుకుంటున్నాం. వాళ్ళ పాదయాత్రలో ఒక్కొక్క అడుగు స్వామి వెంటుండి వాళ్ళకి నడిపేయాలని చెప్పేసి ఇంతకుముందు మేము పాదయాత్ర చేసాం. పాదయాత్ర బాధ ఏంటో మాకు తెలుసు. అన్ని విధాలుగా స్వామి వాళ్ళకి సహకరించి వాళ్ళకు రాళ్ళు కాకుండా పువ్వుల బాటగా మార్చాలని చెప్పేసి అయ్యప్పని వేడుకుంటున్నాను. వాళ్ళు ఇప్పటికీ లక్ష్మణ స్వామి 2వ సారి పోతున్నాడు. ఆయన 2009లోనే పోయిండు వేణుగోపాల్ గురుస్వామి ఆధ్వర్యంలో. ఆయనకు అన్ని విధాలుగా తెలుసు కనుక ఈ యాత్రను కూడా చాలా బాగా వీళ్ళు స్వాములందరూ నడిపిస్తాడని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా సంగారెడ్డిలో ఉన్న గురుస్వాములందరూ కూడా వీళ్ళకి ఆశీర్వాదం అందజేసి వాళ్ళని పంపిస్తున్నారు కనుక ఇంతమంది స్వాముల ఆశీస్సులు వాళ్ళ పైన ఉన్న ఏ ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయి. ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి వాళ్ళని వింటుండి అడుగడుగు నడిపిస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న యాత్రలో ప్రతిరోజు కూడా అయ్యప్పకు ఈ మాలలు వేసుకున్న స్వాములందరూ కూడా వాళ్ళ గురించి వాళ్ళ సన్నిధానాలలో రోజు కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా యాత్ర జరుగుతుంది. అరుణాచలం వరకు రామగురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న యాత్ర ఈరోజు వేలూరు దాటిరు. ఇప్పుడు వాళ్ళ 3వ తారీఖు అరుణాచల గిరి ప్రదక్షిణ కూడా చేసుకుంటారు. వాళ్ళ యాత్ర కూడా బాగా జరగాలని చెప్పేసి వారితో పాటుగా వీళ్ళు అందరు స్వాములు సన్నిధానాలలో ఆ స్వామికి పూజ చేస్తున్నప్పుడు ఈ వీళ్ళ గురించి కూడా మొక్కాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి.